మొన్నటి వరకు ఆ నియోజకవర్గంలో ఉన్న ఉత్కంఠకు తెరపడింది. సీటు నాదంటే నాది అని, మాసారే బాస్ అంటే మాసారే బాసు అంటూ కార్యకర్తలు పడ్డ గొడవలకు శుభం కార్డు పడింది. టీడీపీ అధిష్టానం బద్వేలుకు కొత్త బాస్ను ప్రకటించేసింది. దీంతో అంతా ముగిసిపోయింది అనుకుంటున్నారు. కానీ అసలు గొడవ ఇప్పుడే మొదలైంది అంటున్నారట కొందరు కార్యకర్తలు, సీనియర్ నాయకులు. మొన్నటి వరకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అన్నట్లు ఉన్న ఇరు వర్గాల వారు ఇప్పుడు కలిసి పనిచేస్తారా, లేదా ఎలా ముందుకు సాగుతారు అనే డైలమాలో ఉన్నారట అక్కడి వాళ్లంతా. ఒకరు చూస్తే 60 ఏళ్ల రాజకీయ ప్రస్థానమున్న కుటుంబం నుంచి వచ్చిన వారు, ఇంకొకరేమో మంచి ఫాలోయింగ్ ఉన్న నేత. ఇద్దరూ కలిసి పనిచేస్తే బాగానే ఉంటుంది, కానీ పరిస్థితులు అలా లేవని అనుకుంటున్నారట అక్కడ అందరూ. మరి ఇది ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్? అసలు బద్వేల్ టీడీపీలో ఏం జరుగుతోంది, ఏం జరగబోతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. బద్వేలు టీడీపీ పాలిటిక్స్ ఒక వారం రోజులుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. బద్వేలు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిని మారుస్తారు అంటూ వార్తలు వచ్చినప్పటి నుంచి అక్కడ ఇరు వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. చాలా ఏళ్ల నుంచి నియోజకవర్గంలో వీరారెడ్డి కుటుంబం టీడీపీలో కీలక పాత్ర పోషిస్తోంది. 2024 ఎన్నికల్లో కూడా వారి కుటుంబం తరపున పోటీ చేసిన అభ్యర్థి ఓడిపోయారు. ఈ స్థానంలో టీడీపీ గెలవక 20 ఏళ్లవుతోంది. 2024 ఎన్నికల్లో కూటమి హవాలోనూ బద్వేలు సీటులో గెలవలేకపోయారు. దీంతో బద్వేలు నియోజకవర్గ ఇన్ఛార్జిని మార్చాలని గతంలో చాలాసార్లు అక్కడి వాళ్లంతా సీఎం చంద్రబాబు నాయుడికి చెప్పారట. దీంతో తదుపరి మంచూరి సూర్యనారాయణ రెడ్డికి ఆ అవకాశం దక్కుతుందనే వార్తలు గుప్పుమన్నాయి. ఆ వార్తలొచ్చిన నేపథ్యంలోనే ఇరు వర్గాల మధ్య గొడవలు కూడా మొదలయ్యాయి. సూర్యనారాయణ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయన వర్గం ఏర్పాటు చేసిన బ్యానర్లలో బద్వేలు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని ఉండటం, మహానాడు నిర్వహణలో సైతం ఆయనే ఎక్కువగా కనిపించడం వంటి అంశాలు తెరపైకొచ్చాయి. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే ఇప్పుడిక ఆ పరిస్థితి సమసిపోయింది. బద్వేలు కొత్త బాస్గా మంచూరి సూర్యనారాయణ రెడ్డిని ఖరారు చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన విడుదల చేశారు. దీంతో ఇప్పుడు ఇక్కడ అసలు కథ మొదలైంది. 60 ఏళ్ల రాజకీయ ప్రస్థానం, పలుకుబడి ఉన్న తమ కుటుంబాన్ని పక్కన పెట్టి కొత్త వ్యక్తికి పగ్గాలు అప్పగించడంపై వీరారెడ్డి కుటుంబం ఎలా స్పందిస్తుందో అనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఇద్దరికీ సయోధ్య లేని కారణంగా ఇద్దరూ కలిసి పనిచేస్తారా, లేదా వీరారెడ్డి కుటుంబం ఇంకేమైనా నిర్ణయం తీసుకుంటుందా అని అనుకుంటున్నారు అక్కడందరూ. వైసీపీ కూడా మరింత బలపడే అవకాశం ఉందని అనుకుంటున్నారట కార్యకర్తలు. అయితే వీరారెడ్డి కుటుంబానికి తగిన గౌరవం, సముచిత స్థానం ఉంటాయని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరూ కలిసి పనిచేసి బద్వేలు నియోజకవర్గంలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తారని అంటున్నారు అక్కడి వాళ్లు. ఒకరేమో నియోజకవర్గంలో 60 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న కుటుంబం, మరొకరు ప్రజల్లో ఆదరణ పొందిన నేత. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తారో వేచి చూడాలని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే ఇద్దరూ కలిసి పనిచేయకపోతే వైసీపీ మరింత బలపడే అవకాశం కూడా ఉందని అంటున్నారు. మరి దీన్ని చంద్రబాబు నాయుడు ఎలా ముందుకు తీసుకెళ్తారు, వీరారెడ్డి కుటుంబానికి ఏం న్యాయం చేస్తారనే ఉత్కంఠ ప్రజల్లో ఉంది. మరి బద్వేలు టీడీపీ ఇన్ఛార్జ్ మార్పుపై మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.